తెలుగు భాషాభివృద్ధి మార్గదర్శకాలు అనే శీర్షికలో తెలుగు భాష కోసం నేను అనే ఉపశీర్షికలో ప్రసంగిస్తున్న శ్రీ లోకనాథం గారికి స్వాగతం. నమస్తే. అందరికీ వందనములు. తెలుగు భాషను మనము పరిపుష్టి చేసుకునేదానికి అందరం కూడా మన మాతృభాష అయినటువంటి తెలుగుదనాన్ని వికసింపజేసేదానికి తేనె లాంటి తెలుగు భాషను లోని మాధుర్యాన్ని గ్రోలేదాని కోసము మనము తెలుగులోనే మాట్లాడాలి. తెలుగులోనే సాధ్యమైనంత వరకు కార్యాలకు చేసే పనులు కూడా, వ్రాసే విధానం కూడా తెలుగులోనే వ్రాయాలని కూడా ప్రభుత్వాలు కొన్ని అధికారికమైనటువంటి ఆర్డర్స్ చేసినప్పటికీ ఆ విధానములో, అభ్యాసములో ఆచరణ మాత్రమే ఉన్నది. అందువల్ల ఈ తెలుగును మనము తెలుగుకు పునర్వైభవం తీసుకొని రావాలి. దేశ భాషలందు తెలుగు లెస్స కాదు, విశ్వ భాషలందు కూడా మా తెలుగు ఎంతో గొప్పదని చెప్పుకోవలసినటువంటి ఆసన్నమైంది. కొంతమంది తెలుగుకి ఇవ్వవలసినటువంటి ప్రాధాన్యత ఇవ్వడం లేదు కాబట్టి, మరి ఇది భాషగా కాకూడదు కాబట్టి పండితులు, భాషావేత్తలు దీనికై చాలా పాటుపడుతున్నారు. అందులో భాగంగా మనము కథలను గురించి తెలుసుకుంటున్నాం. అంటే కథలంటే చెవి కోసుకుంటారు పిల్లవాళ్ళు, ఇష్టపడతారు, వింటారు, వేరే ఇంకొకరికి చెప్తారు, తరువాత వాళ్ళ సొంత అభిప్రాయాలు ఏర్పరచుకుంటారు, వాళ్ళ భావాలను ఇతరులతో పంచుకుంటారు, వాళ్ళ ఆలోచన వైవిధ్యాన్ని కూడా మనము పరిచయం చేయవచ్చు, వాళ్ళ అభిప్రాయాలను, సందేహాలను కూడా మనము తీర్చవచ్చు. ఇట్లా ఒక కథలో సొంత అభిప్రాయాలు కూడా జోడించేదానికి ఆస్కారం ఉంది. అంటే సొంత దృక్కోణం, అంటే యాటిట్యూడ్స్ ఉంటాయి చూడండి, వాళ్ళ దృక్కోణం ఎట్లా ఉంది, అలాగే ఇతరులు చెప్పేది వినడము, వాళ్ళ మాటలను గౌరవించడము, ఇవన్నీ కూడా కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూ విభిన్న సంస్కృతి సంప్రదాయాల గురించి కూడా తెలుసుకుంటారు. సామాజిక నైపుణ్యాలు ఇవన్నీ ఏర్పడుతూ ఉంటాయి. పదజాలం, భాషా జ్ఞానం అలవడతాయి. పట్టణ ప్రదేశంలో ఉపయోగించే పదజాలానికి, గ్రామీణ ప్రాంతంలో ఉపయోగించే పదజాలానికి తారతమ్యం మనం గమనిస్తాం. దీని మీద కూడా చేసి ఉన్నారు. అంతేకాదు యాక్షన్ రీసెర్చ్ అని చర్యాత్మక పరిశోధన కూడా మనము చేపట్టవచ్చు. ఒక తరగతి గదిలోనో, ఒక పాఠశాలలోనో, లేదా ఒక ఇతివృత్తాన్ని తీసుకొనైనా మనం తెలుసుకోవచ్చు. కాబట్టి ఈ కథలు సంతోషాన్ని, ఆనందాన్ని, ఆలోచన సామర్థ్యాన్ని, ప్రశ్నించే తత్వాన్ని, మానసిక సంసిద్ధతను, రకరకాలైనటువంటి కలుగు చేస్తాయి అని మనము తెలుసుకొనున్నాం. అందులో నిన్న ఆ సత్యము అనే విలువలు, పిల్లవాళ్ళలో విలువలు పెంపొందించేదానికి మనం ఒక కథ రూపంలో చెప్పి, ఆ కథ సత్యం చెప్పిన దాని వలన దొంగ అయినటువంటి వాడు అధికారి అయినాడు, అబద్ధం చెప్పినటువంటి ఆ అధికారి తొలగించబడి శిక్షించబడినాడు. అంటే ఒక విలువలు, ఒక సందేశాత్మకమైనటువంటి విలువలను మనము ఆ కథ ద్వారా అట్లనే మనం కూడా చాలా మంది గొప్ప వాళ్ళంతా కూడా ఈ విధంగా విని, పెద్దవాళ్ళు చెప్పినటువంటి కథలు విని
దాని వలన వాళ్ళు ప్రభావితమైనారు, గొప్పవారైనారని ఉన్నాం. అంటే ఈ కథలు రకరకాలుగా చెప్పుకోవడం, వాక్యాల్లో చెప్పుకోవడము, నేరేట్ చేయడము, అంటే విషయాన్నంతా ఉపాధ్యాయుడు లేకపోతే ఒక విద్యార్థితో చెప్పడము. విద్యార్థి చెప్పాలా సొంతగా కథలు, ఉపాధ్యాయుడు చెప్పాలా, అందరూ పెద్దవాళ్ళు చెప్పాలా, అట్లా కథలు ఒకరి నుంచి ఒకరికి రావాలి. అయితే నా ఉద్దేశంలో ఏంటంటే, ఒక కథ పద్యం రూపంలో ఎందుకు చెప్పకూడదు? పద్యం 4-5 నెలలు, 4 లేదా 6 లైన్‌లో ఒక పద్యంలో ఎన్ని లైన్‌లు ఉంటాయి? మహా అంటే ఇన్ని అక్షరాలు, ఇన్ని అక్షరాలని ఛందబద్ధంగా ఉంటాయి కాబట్టి, ఆ ఆ భావాన్నంతా, ఆ ఆ కథలో ఉన్నటువంటి సారాంశాన్నంతా కూడా 4-5 లైన్‌లలోనే చెప్పేస్తారు. ఆ పద్యం చెప్పిన తర్వాత మనము విద్యార్థులను చెప్పాను కదా! ఈ కథ మీకు అర్థమైంది, మీరు రాయండి అంటే, వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా రాస్తా ఉంటారు. చూస్తారా? వాళ్ళ మేధా సంపత్తిని అక్కడ సొంత వాక్యాల్లోనో, వాళ్ళు అర్థం చేసుకున్నటువంటి విధానంలోనో, వాళ్ళ యొక్క పరిసరాలను దృష్టిలో పెట్టుకొని, పేరెంటల్ బ్యాక్‌గ్రౌండో, లేకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళంతా ఉన్న వాళ్ళు ఉన్నటువంటి పిల్లవాడు ఎలా రాస్తున్నారు, ఏమి చదువులేనటువంటి ఏ ఏ కుటుంబమునిచ్చినటువంటి విద్యార్థి ఏ విధంగా రాస్తున్నాడనేది కూడా మనము దీనిలో తెలుసుకోవచ్చు. ఇట్లా. అందుకని ఒక పద్య రూపంలో ఐకమత్యమే బలమంచు తెలియుడి, వైరమున్న కష్టమెంత వచ్చు జూడిడి. త్యమే బలమంచు తెలియుడి, వైరమున్న కష్టమెంత వచ్చు జూడిడి. ఒద్దిక తోడా 4 ఎద్దులుండగా, పెద్ద పులియు చంపలేక పారిపోయెగా. పెద్ద పులియు చంపలేక పారిపోయెగా. బుద్ధి లేనియా మొద్దు జంతువుల్, గుద్దులాడు కొనగా పులియు కొరికి చంపెగా. గుద్దులాడు కొనగా పులియు కొరికి చంపెగా. ఒక పద్యం, ఒక గేయము, ఒక తోహరాను ఏదో ఒకటి తీసుకొని 4-5 లైన్‌లలోనో ఇట్లా ఒక పద్యం చెప్పి కథను వాళ్ళకి వినిపించాలి. మనం వినిపించాం దీంట్లో. ఏమిటి దీంట్లో తెలిసినటువంటిది? ఇవన్నీ పుస్తకాల్లో కూడా ఉండవు. ఒక 4 ఎద్దులు ఆ పచ్చిక బయలులో మేస్తూ ఉంటే, అక్కడ దగ్గరున్నటువంటి పెద్ద పులొచ్చి అవన్నీ ఐకమత్యంగా ఉండి, దగ్గర ఉండి ఒకటోటి కలిసి ఆ గడ్డి తింటూ ఉన్నప్పుడు ఈ పెద్ద పులి చంపలేక పారిపోయిందండి. ఎందువల్లంటే, ఈ ఎద్దుల యొక్క కొమ్ములు 4 ఎద్దుల కొమ్ములు ఒక్కోదానికి 2 ఉంటాయి గదా! అన్ని 8 ఈ ఆ కొమ్ములు చూస్తే పెద్ద పులికి భయమంట. ఆ వాడిగా ఉండేదాన్ని చూస్తే. అది పారిపోయిందండి. ఈ ఎప్పుడైతే ఈ ఈ 4 ఎద్దులు నేను గొప్పో లేకపోతే ఇంకోటో అని అయి బుద్ధి లేక, బుద్ధి గడ్డి తినిందంటారే, ఆ విధానంలో ఈ కొట్లాడుకొని, ఒక్కొక్కటి వైర్యం తెచ్చుకొని, ఒకటి తూర్పు, ఒకటి దక్షిణము, ఒకటి పడమర, ఉత్తరం, ఒక 4 పోతే పోయి ఒక్కోసారి ఆ సైడు 4 ఎద్దులు 4 చోట్ల మేస్తా ఉంటే, ఆ పులి చూసి ఒక్కో దాన్ని పోయి చీల్చి చంపిందంట. దీని ద్వారా తెలుసుకున్నటువంటి నీతి ఏమిటి? నీతి చెప్పండి అని అంటారు గదా! అట్లా వాళ్ళు మనం చెప్పినప్పుడు మనం ఇచ్చి ఈ ఈ కథ రాయండి అని అన్నప్పుడు వాళ్ళు ఐకమత్యమే బలమని రాసేవాళ్ళుంటారు. లేదా వాళ్ళకి ఏ విధానంగా ఉన్నదో కలిసుంటే కలదు సుఖమని రాయొచ్చు.
విడిపోతే దుఃఖం వచ్చింది, చంపబడిన, రకరకాలుగా. అంటే పిల్లవాళ్ళు వాళ్ళ మనసు బ్యాక్గ్రౌండ్ దాన్ని బట్టి వాళ్ళు రాస్తారు. వాళ్ళు ఒకరు 2 పేజీల్లో రాయొచ్చు, ఒకరు 1 పేజీల్లో రాయొచ్చు, ఒకరు 3 పేజీల్లో రాస్తా ఉంటారు. అట్లా మనం 10 మంది విద్యార్థులు, ఒక 20 మంది విద్యార్థులు ఉంటే 20 మంది చేత మనం రాయించగలిగితే ఆ 20 రకాలైనటువంటి కథలు, రూపకల్పన వస్తుంది. దానికి ఇంకా మనం కావాలనుకుంటే టైం ఇచ్చి రాయించు. అర్ధ గంటలో మీరు రాయాలా, లేకపోతే 20 నిమిషాలు, ఎంతో టైం మనము ఒక సమయం ఇచ్చి రాయమంటే ఎంత తొందరగా రాయగలిగినారు, ఏ విధంగా రాయగలిగినారు, ఏమి అనేది, మనకు ఎటువంటి పదజాలం ఉపయోగించినారు, తరగతి గదిలో చెప్పనటువంటి పదాలను కూడా ఏమన్నా వాడినారా లేదా, లేదా తరగతి గదిలో నేర్చుకున్నటువంటి పదాలే వాడినారా లేదా, పట్టణ వాతావరణం నుంచి వచ్చిన పిల్లవాళ్ళు ఎటువంటి పదాలు, ఇంగ్లీష్ పదాలు ఏమైనా చూపించినారా, కొన్ని తెలుగు, ఇంగ్లీషు, మన హైదరాబాదు ప్రాంతాల్లో అయితే ఉర్దూ పదాలు ఇవన్నీ వాడుతూ ఉంటారు. ఈ పదజాలం ఎట్లా ఉంది, అబ్బాయి ఒక విద్యార్థికి ఎన్ని పదాలు వస్తున్నాయి, ఏమి కొత్త పదాలు ఏమన్నా వాడినారా, ఎట్లా, ఎన్ని రకాలైనటువంటి కస్తూరి ఎలా ఉంది, కామాలు ఫుల్ స్టాపులు పెట్టారా, వ్యాకరణ సూత్రాలు ఏమన్నా వస్తున్నాయా లేదా, ఇట్లా రకరకాలైనటువంటి అంశాల మీద మనము ఒక క్వశ్చనర్ తయారు చేసుకొని ఒక 50 రకాలైనటువంటి ప్రశ్నలు తయారు చేసుకుంటే ఎవరు ఎంతమంది అని విభజన, అనాలిసిస్ కూడా మనం విశ్లేషణ బాగా చేసేదానికి కూడా వీలు పడుతుంది. అది ఒక కార్యాత్మక పరిశోధన అంటారు, చిట్టి పరిశోధన అని కొంతమంది అంటారు. స్మాల్ లెవెల్లో అంటే ఒక తరగతి గదిలోనో లేకపోతే చిన్న సమూహంలో చేసినటువంటి పరిశోధన, అది కూడా పరిశోధనే. పెద్ద పిహెచ్డి తీసుకుంటేనే పరిశోధన అని కాదు, ఈ పరిశోధనాత్మక దృక్పథం ఉందా లేదా, సృజనాత్మకత, ఏ విధంగా అతను ఈ కథను సృష్టిస్తున్నాడు, డైవర్జెంట్ థింకింగ్, ఎన్ని రకాలుగా ఆలోచిస్తున్నారు, ఈ అబ్బాయి ఎట్లా ఆలోచిస్తున్నారు, బాలికలు ఏ విధంగా ఆ కథను కొనసాగించారు, ఎటువంటి పదజాలం వాడినారు, వీళ్ళకు వాళ్ళకు తేడా ఉందా, ఆ క్రియేటివిటీ డెవలప్మెంట్ ఏది, ఆ కథను ఎట్లా పరిసమాప్తం చేసినారు, దీని మీద నేను తెలుసుకున్నటువంటి ముఖ్య విషయాలు అనేమైనా చెప్పారా, ఇట్లా రకరకాలైనటువంటి మనము అంశాలంతా కూడా మనము పరిశీలించవచ్చు. లేదు రాయమని అన్నారు, దగ్గరకు పిలిచి ఈ పద్యాన్ని మేము చెప్పాము, దీని కథను చెప్పునాయనని ఒక అబ్బాయిని పిలిచి అడిగితే, ఆ అబ్బాయి సగం చెప్పిన తర్వాత ఇంకొక అబ్బాయిని సగం కథ వరకే చెప్పు, సగం కథ ఇంకొక అబ్బాయి చెప్తారంటే వాళ్ళిద్దరికి ఎట్లా తేడా ఉంది, కోయిన్సిడెన్స్ అవుతుందా లేదా, అతని మార్గము వేరే విధంగా ఉందా, అట్లా మనము పరీక్షించవచ్చు. అంటే ఈ కథను నువ్వు చిత్ర రూపంలో రాయగలవా, నువ్వేమో అక్షరాలు వద్దు నాకు, బొమ్మల రూపంలో ఏమైనా వేయగలవా, 4 ఎద్దులు ఉన్నట్టు, ఆ పులి ఉన్నట్టు, అది పారిపోయినట్టు, దగ్గర ఉన్నట్టే మళ్ళా వచ్చి ఇట్లా వేయగలడా, ఆ స్థాయిని అంటే ఒక కథ అనేది చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు కూడా ఈ విధంగా రకరకాలుగా మనము ఆ కథా విధానాన్ని రూపకల్పన చేయవచ్చు. దాని ద్వారా భాషా నైపుణ్యాలు, మాట్లాడము, LSRW అంటారే, ఆ విధంగా రైటింగ్ స్కిల్స్, రీడింగ్ స్కిల్స్, లిజనింగ్, శ్రవణం చేయడము, ఇటువంటి ఈ యొక్క నైపుణ్యాలు ఉన్నాయా లేదా అని మనము పరీక్షించేదానికి ఆస్కారం ఉన్నది.
ఇట్లా రకరకాల ఈ ఈ కథలు చెప్పిన తరువాత మూల్యాంకనం అనేది మనము చేయగలిగినట్లయితే పిల్లలే చెప్పాల, పిల్లలే ప్రశ్నలు అడిగే విధానంలో రూపకల్పన చేయొచ్చా? ఈ కథ విన్నారు, ఈ కథ గురించి 4 ప్రశ్నలు ఈ అబ్బాయి వేస్తాడు, మీరు సమాధానం చెప్పాలా? లేదా ఈ బాలిక మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతుంది, డైరెక్ట్గా అడిగే ప్రశ్నలు ఉంటాయి, ఇండైరెక్ట్గా అడిగే ప్రశ్నలు కూడా ఉండవచ్చు. అంటే వాళ్ళు నిజ జీవితములో ఆ కథను, ఆ కథ సారాంశాన్ని ఎట్లా అప్లై చేస్తున్నారు, ఎట్లా వినియోగించుకుంటున్నారు, దాన్ని ఉపయోగపెట్టుకుంటున్నారు. మనం ఇప్పుడు మన చదువు ఇవన్నీ ఏమని చెప్తున్నారు? అయ్యా చదువు, అక్షరాలు, పుస్తక జ్ఞానం వృధా. పుస్తకంలో ఉన్నటువంటి యథాతథమైనటువంటి విజ్ఞానం కాదు. నువ్వు నేర్చుకున్నటువంటి విజ్ఞానాన్ని నువ్వు వినియోగించుకోవాలా నూతన పరిస్థితుల్లో. ఇక్కడి నుంచి ఇంకొక ఊరికి పోయినాడు, అక్కడ నూతనంగా ఉంటుంది, అక్కడ సమస్య వస్తే ఎదుర్కొనాలా ఈ జ్ఞానం చేత, ముందు నేర్చుకున్నటువంటి జ్ఞానం చేతను అతను వివిధ ప్రదేశాలలో కానీ వివిధ సమస్యలను కానీ ఏ విధంగా పరిష్కారం, ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్, ఈ నైపుణ్యాలను అందించగలుగుతున్నాడా లేదా, వినియోగించుకుంటున్న ప్రయత్నం చేస్తున్నాడా లేదా, ఆలోచన మార్గాలు ఉన్నాయా లేదా, ఇట్లా ఈ కథ ద్వారా కూడా ఇన్ని రకాలైనటువంటి భిన్న భిన్న దృక్పథాలంతా కూడా మనము పరీక్షించవచ్చు. విద్యార్థుల్లో మార్పును, మనం అనుకున్న విధానంలో మార్పును తీసుకొని రావచ్చు. సరే, ఈ కథలు చెప్పినాడు. ఈ కథ ఒక విద్యార్థి 4వ తరగతో 5వ తరగతో లేకపోతే 7వ తరగతో ఉన్నారనుకోండి, ఈ కథను విని చిన్న తరగతులకు నువ్వు చెప్పగలవా? అంటే ఒక విద్యార్థి అదే తరగతి విద్యార్థులకు కానీ ఇంకా చిన్న తరగతులైనటువంటి విద్యార్థులకు కానీ చెప్పగలడా? అప్పుడు చిన్న పిల్లవాళ్లకు ఈయన ఏ విధంగా చెప్పగలుగుతున్నాడు, తన స్నేహితులకి ఎలా చెప్తున్నాడు, ధోరణి మారిపోతుంది. ఇంటి దగ్గర పోయి తల్లిదండ్రులకు చెప్పినప్పుడు ఎట్లా చెప్తున్నాడు, తన క్లాస్మేట్స్కి ఎట్లా చెప్తున్నాడు, ఉపాధ్యాయునికి చెప్పినప్పుడు ఎట్లా చెప్తున్నాడు అనే విషయాలంతా కూడా మనము పరిశీలిస్తే ఇది ఒక పరిశోధనాత్మకంగా కథలు, స్టోరీ టెల్లింగ్ ఈజ్ ఏ నావల్ టెక్నిక్. ఆ టెక్నిక్ ద్వారా అనేక తెలుగు భాషా ప్రయోజనాలను, తెలుగు భాషను సంరక్షించుకునేదానికి సులభంగా మనము అందరి దగ్గరికి దీన్ని చేర్చవచ్చు. ఒక కథా రూపంలో వస్తువులను కథా వస్తువులు కూడా మార్పు చేసి చెప్పవలచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ ఐకమత్యము అనే దాన్ని తీసుకొని చెప్పినాము. నువ్వు ఐకమత్యం అనేది కాకుండా వేరే ఇంకొక విలువ, సేవాభావం, సేవ చేయుట, సామాజిక సేవ, దీని గురించి ఏదైనా కథ రాయగలవా, చెప్పగలవా అన్నప్పుడు వాళ్ళు ఆలోచిస్తారు. ఓహో, ఈ కథ ఈ విధంగా చెప్పినారు కదా, పద్యం కాబట్టి పద్యం చెప్పిన మామూలు కథ అయినా నువ్వు చెప్పగలవా అన్నప్పుడు అతను ఆలోచిస్తాడు. ఎంతోమంది దేశ చరిత్రలో మన దేశానికి స్వాతంత్రం వచ్చింది, ఎంతో మంది సేవ చేశారు, ఆ సేవా ఫలితమే మనం ఈనాడు స్వాతంత్రాన్ని అవలంబిస్తున్నాము. అట్లా ఆ స్వాతంత్రానికి సంబంధించినటువంటి నాయకులు సంబంధించినటువంటి గేయాలు కానీ పద్యాలు కానీ వాళ్ళు వినుంటే చెప్పగలరు. లేదా దీన్ని నువ్వు చెప్పాలా, ఈరోజు నీకు ఈ టాపిక్ ఇచ్చాం, నువ్వు 2 రోజుల తర్వాత 3 రోజుల తర్వాత మాకు వచ్చి దీని గురించి తెలియజేయాలన్నప్పుడు అతను వివిధ
గ్రంథాలయానికి పోవచ్చు, పెద్దవాళ్ళని అడగవచ్చు, ఇంకొక స్టూడెంట్ని అడగవచ్చు, ఇంకొక ఉపాధ్యాయుని అడగవచ్చు. సమాచారం అంతా సేకరించుకుంటాడు. సేకరణ నైపుణ్యాలు, కలెక్టింగ్ స్కిల్స్, అప్రోచింగ్ అదర్స్, ఇతరులను, వాళ్ళ స్నేహితులను కానీ, పై తరగతి వాళ్ళని కానీ, నీకేమన్నా తెలుసు నాకు చెప్తావన్నా అని ఇంకొక డిగ్రీ స్థాయిలో చదివే విద్యార్థులు కానీ, లేదా వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళ బ్రదరో సిస్టరో వాళ్ళుంటే వాళ్ళను కూడా అడిగి తెలుసుకునేదానికి ప్రయత్నం చేస్తాడు. మనము సమస్య ఇస్తే సమస్యను ఎలా ఫేస్ చేయాలి, దాన్ని ఎలా ఎదుర్కోవాలి, అప్పుడు అతనిలో మేధో మదనం అనేది జరుగుతుంది. ఓహో, ఈ విధంగా ముందు కొన్ని అభిప్రాయాలు ఏర్పరచుకోవాలి. లేనప్పుడు వేరే పోయి సేకరించడము, ఇతరుల యొక్క మార్గదర్శకము, వాళ్ళ నుంచి కొంత సమాచారం సేకరించడము, వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకోవడము, వాళ్ళే కొన్ని క్లూస్ కానీ ఇటువంటివన్నీ కూడా వాళ్ళ దగ్గర రాబట్టుకోవడము. ఇట్లా ఈ రాబట్టుకున్నటువంటి సమాచారాన్ని అంతా ఒక కథ రూపంలో తనే స్వయంగా కథను అల్లగలగడము. అంటే దీనిలో భాషకు సంబంధించినటువంటి పలు ప్రయోజనాలంతా కూడా ఇందులో ఇమిడి ఉంటాయి. ఎందుకని అన్ని రకాలైనటువంటి మనము ఈ అసైన్మెంట్స్ అనేది ఈ విద్యార్థి కలిగే విధానంలో ఇస్తున్నాం. కాబట్టి ఇతను ఆలోచన చేస్తాడు, ఒక పుస్తకాన్ని చదువుతాడు. ఒక హై స్కూల్ అబ్బాయి అయితే 4 పుస్తకాలు చదువుతాడు. ఇంకేమన్నా కథల పుస్తకాలు అంటాడు. చందమామ కథల్లో ఏమన్నా ఉందని వెతుకుతాడు, ఇంకెక్కడన్నా ఉందా. ఇప్పుడు ఈ కాలంలో అయితే పిల్లవాళ్ళు ఇంటర్నెట్లో కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని ఇప్పుడు వచ్చినది కదా, దాన్ని కూడా వాళ్ళు చూస్తారు. అందుకనే ఇప్పుడు ఉపాధ్యాయులకు వీళ్ళకు కూడా ఈ శిక్షణ ఇట్లా ఇవ్వాలి. కథలు రాశారు. ఒక క్లాసులో 25 మంది ఉన్నారు అనుకోండి. ఇప్పుడు సంఖ్య కొన్ని గవర్నమెంట్ స్కూల్లో అయితే కొంత చోట లేరు, పడిపోయిందన్నారు. ఇంకో కొన్ని క్లాస్ రూమ్లో 60-70 ఉండేవాళ్ళు క్లాస్ రూమ్ బయట కూర్చొని పెట్టే సందర్భాలు కూడా మనం చూసాం, గమనించాం. అతివృష్టి అనావృష్టి అంటారే, ఉంటే ఉంటారు, లేకపోతే ఎక్కువగా ఉంటారు. ఉపాధ్యాయులు ఉంటే తక్కువగా ఉన్నటువంటి స్ట్రెంగ్త్ తక్కువగా ఉన్నటువంటి ఎక్కువ ఉపాధ్యాయులు కూడా ఉండేది. ఇటువంటి విచిత్రమైనటువంటి పోకడలు అన్నమాట. ఈ 50 మందో 25 మందో ఒక క్లాసులో కథలు రాశారు, 25 రకాల కథలు రాశారు, లేదా ఒకే రకం కథ రాశారు. ఈ కథలంతా కూడా దీన్ని ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్గా తయారు చేయాలి. నా సూచన అంటే, ఒక క్లాసులో సుబ్బయ్య, రామయ్య, ఎల్లయ్య, శేఖర్, ఇంత పేర్లు ఎంతమంది ఉన్నారో వీళ్ళ పేర్లంతా రాసి ఒక పుస్తకము తయారు కావాల. పిల్లల కథల పుస్తకము తయారు కావాల. ఇంకా వీలైతే ఇట్లా చేయంగా మంచి వాటిని ముద్రించాలి. బాల సాహిత్యం, కథా నిలయాలని కూడా కొన్ని ఇప్పుడు ఉన్నాయి. కొన్ని చోట్ల నేను కూడా సందర్శించాను. కథా నిలయం అని పెట్టుకుంటారు. ఏమిటంటే ఎన్ని కథలు సార్, చందమామ కథలు, బాపు కథలు, ఇంకోరు కథలు, చిత్ర కథలు, ఇటన్ని కథలు, రామాయణ కథలు, మహాభారత కథలు, ఉపనిషత్ కథలు కూడా ఉన్నాయి. ఉపనిషత్తుల్లో చెప్పిన కథలు, ఇట్లా మహర్షుల ఇటువంటి కథలన్నీ కూడా వాళ్ళన్నీ ఒక లైబ్రరీలో ఎట్లయితే అన్ని రకాల పుస్తకాలు ఉంటాయి, కథలకు సంబంధించినటువంటి పుస్తకాలు ఉంటాయి. అయితే ఈ మధ్య ప్రభుత్వం వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, ఈ భాషా నైపుణ్యాలను మెరుగుపరచాలా, అభివృద్ధిలోకి చేసుకుని రావాలని
ఇన్సెంటివ్స్ కూడా ఇస్తున్నారు. బాగా రాశారు అనుకోండి, దీనిలో ప్రథమ ప్రైజ్ బహుమానం, ద్వితీయం, తృతీయం, ఈ బహుమానాలు కూడా మనం ప్రైజెస్ అంటామే. వాళ్ళకు ఒక చిన్న ఒక పెన్సిల్ ఇస్తే చాలు, ఒక పేనా ఇస్తే చాలు, ఒక 10 రూపాయలు ఇచ్చినా చాలు. అలా ఇస్తున్నాము. మా పిల్లవాళ్ళకి ఏదన్నా మీరు సహాయం చేయండి అంటే దాతలు ముందుకు వచ్చేవాళ్ళు ఉన్నారు. ఇట్లా ఒకదానికి ఇంకొకటి కనెక్టివిటీ. ఇట్లా పిల్లవాళ్ళు రాసిన దానికి ప్రోత్సాహమైనటువంటి బహుమతులు ఇవ్వడము, స్థానిక నాయకులను రప్పించడము, తల్లిదండ్రులను రప్పించడము, అక్కడ వాళ్లకు బహుమానాలు ఇప్పినం. ఓ నెలకో 2 నెలలకో అనుకోండి, కథలు రాశారు, 2-3 నెలలు అయినాయి, లేదా ఒక సంవత్సరంలో వాళ్ళు చేసినటువంటి కథలన్నీ కూడా ఆ తల్లిదండ్రులకు కానీ వీళ్ళకి కానీ ప్రదర్శించడము. దీనికి ఈ కథకు మేము బహుమానం ఇస్తున్నాము. అప్పుడు ఆ గ్రామస్తులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు కానీ అక్కడికి వచ్చిన వాళ్ళు కానీ ఇంత బాగా వీళ్ళు చేస్తున్నారా అనే ఒక ఆనందం, సంతృప్తి అనేది కలుగుతుంది. ఎన్ని రకాలు రాసినారు, కూరగాయల మీద కథలు రాసే వాళ్ళు ఉంటారు, తర్వాత వంటకాల మీద కథలు రాసే వాళ్ళు ఉంటారు. ఏమో ఒకటి కాదు, శిల్పం అన్ని ఎన్నో రకాలు. వాళ్ళ జెఫోకో పురికో బుద్ధి అని చెప్తారే, జెఫోకో రుచి అని. ఆ విధంగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి ఇవన్నీ చేసిన తర్వాత ఒక మార్గదర్శనం అనేది చేయగలిగినట్లయితే ఈ కథలను ఒక ఒక స్థాయిలో ముద్రించవచ్చు. ఒక్కొక్కప్పుడు గవర్నమెంట్ వాళ్ళే వచ్చి ఈ విధంగా నేను స్వయంగా ఇది చేశాను. ఒక బాల సాహిత్యాన్ని మీద సంవత్సరానికి ఆ పిల్లవాళ్ళు రాసినటువంటి దానికి విద్యా భారతి అని పేరు పెట్టి నెల నెల ఒక జర్నల్ మాదిరి, ఒక మాస పత్రిక మాదిరి ప్రచురించేవాళ్ళం. అవి పాఠశాలకు కూడా పంపేవాళ్ళం. దానిలో పిల్లవాళ్ళు రాసినటువంటి కథలు, వాళ్ళు రాసినటువంటి పద్యాలు కానీ, లేదా వాళ్ళు రాసినటువంటి బొమ్మలు కానీ, వాళ్ళు మన కొత్తగా ఉన్నటువంటి విషయాలు కానీ, ఇవన్నీ ప్రూవ్ చేసి ప్రింట్ చేసి చేయొచ్చు. కాబట్టి ఈ విధానంలో ఒక నూతనమైనటువంటి ధోరణిలో ఉత్సాహపరిచే విధంగా, నూతన పదజాలం ఇచ్చే విధంగా, ఇట్లా వాళ్ళ జానపదులు కానీ ఇంకోటి కానీ రకరకాలైనటువంటి విషయాలంతా మనం చొప్పించి పిల్లవాళ్ళల్లో మంచి ఆలోచన శక్తిని, సామర్థ్యాలను, ఒక విలువలను, వాళ్ళ యొక్క దృక్పథాలను, వాళ్ళ యొక్క వైఖరులను కూడా మనం మార్చేదానికి కృషి చేసేదానికి ఉంది. సృజనాత్మకతను, క్రియేటివిటీని డెవలప్ చేయొచ్చు. వాళ్ళల్లో నైపుణ్యాలు కూడా, రకరకాల నైపుణ్యాలు. ఇప్పుడు ఒక ఉపన్యాసం ఇవ్వడం, కథ చెప్పడం కూడా ఆ చిన్నపిల్లవాడు 4 మాటలు చెప్తే కూడా అది చాలా ఒక చక్కగా చెప్తారు. ఒక ఉచ్చారణ దోషాలు లేకుండా చెప్తారు. కొన్ని దోషాలు ఉంటాయి, కొంతమంది తడబడతారు. ఇటువంటి రకరకాలైనటువంటి విషయాలంతా మనం పరిగణలో పిల్లవాళ్ళ సర్వతోముఖాభివృద్ధికి, టోటల్ డెవలప్మెంట్ ఆఫ్ ది చైల్డ్ అంటారే, అట్లా అన్ని రకాల హార్మోనియస్ డెవలప్మెంట్ ఆర్ టోటల్ డెవలప్మెంట్ ఆఫ్ ది చైల్డ్ అనే ఒక కాన్సెప్ట్ మనం తీసుకొని ఈ కథ ద్వారా కూడా ఈ విధానంలో మనము చేయొచ్చు. భాషకు పరిపుష్టిని కలిగజేయచ్చు. అనువాదమైనటువంటి కథలు కూడా మనం తీసుకోవచ్చు. ఇంగ్లీష్లో రాసినటువంటి కథకు తెలుగులో ఎట్లా అనువాదం చేశాడని కూడా చెప్పొచ్చు. ఇట్లా వివిధ రకాలుగా ఆలోచన మార్గాలను అనేది మనము చేయవచ్చు. అంటే ఈ కథలు ఒకసారి తయారు చేసిన తర్వాత ఒక విద్యార్థి నుంచి ఇంకొక విద్యార్థికి అది పోవాలి. ఈ అబ్బాయి ఏం రాస్తున్నాడో ఇంకొక అబ్బాయికి తెలియాలి. వాళ్ళల్లోనే వాళ్ళ ఆ క్లాస్ రూమ్లో అంతా ఆ కథ తిరుగుతూ ఉండాలి. మీరు రాసిన అది వారికి ఎన్ని మార్కులు వేస్తావు, ఇంకొకరు ఎట్లా ఉంది, వాళ్ళ అభిప్రాయం రాయడం అనేది ఒక కాగితంలో రాయించుకోవాలి. ఇట్లా చేసినట్లయితే
పిల్లవానికి ఒక అభిరుచి ఉంటుంది. భాష పరిజ్ఞానాన్ని పెంపొందించుకునేదానికి తెలుగులోనే రాయాలా, ఇంగ్లీష్ పదం ఉపయోగించకూడదని కూడా మనం చెప్పాలన్నమాట. మొట్టమొదట్లో ఏవో చిన్న చిన్నవి చేసినప్పటికీ ఇట్లా చేస్తూ వస్తే వాళ్ళల్లో మంచి పరిజ్ఞానము, పద పద సంపత్తి, సామర్థ్యాలు, భాషా నైపుణ్యాలు వికసించి మంచి తెలుగు భాషలో చక్కగా మాట్లాడగలడు, చక్కగా కథ చెప్పగలడు, పద్యం చెప్పగలడు, వ్రాయగలడు అనే భావాలన్నీ మనము ఈ కథా ఇతివృత్తం ద్వారా లేదా కథల ద్వారా కూడా వాళ్ళు తల్లిదండ్రులు కూడా ఇంటి దగ్గర పోయి చెప్పగలనే విషయాలంతా మనం చేస్తే ఇట్లా అన్ని రకాలుగా ఈ తెలుగులో ఏ విధంగా తెలుగును మనం ఉపయోగించాలా, వ్యాప్తి చేయాలా అనేది చేసినట్లయితే అది ఒక రకమైనటువంటి అభివృద్ధికి కూడా లేదా ఈ పరిరక్షణలో ఉపయోగపడుతుందని ఆ విధంగా అందరు చేయాలని కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. తెలుగు భాషలో నైపుణ్యం కోసం ఎట్లా కృషి చేయొచ్చో చక్కగా వివరించారు శ్రీ లోకనాథం గారు. వారికి ధన్యవాదాలు. ధన్యవాదాలు సార్. నమస్తే సార్.